హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జైమాన్ వ్లాగ్స్. ఈరోజు మేడే వీక్ ఆఫ్ డే. ఈవినింగ్ 6:30కి అలా సరదాగా బయటికి వెళ్దాం అనుకున్నాము. కానీ జాన్ని తీసుకెళ్దామంటే ఆల్రెడీ నిద్రపోయాడు మా వాడు. సో చికెన్ అండ్ మ్యాంగోస్ తీసుకొద్దామని స్టార్ట్ అయ్యాము. సో పొద్దునంతా ఎండబడింది, ఇప్పుడైతే సూపర్ కూల్ ఉంది. అండ్ మ్యాంగోస్కి అయితే వచ్చేసాము. మ్యాంగోస్ తీసుకున్నాను, రసాలు అండ్ బంగినపల్లి. అండ్ నెక్స్ట్ చికెన్ తీసేసుకున్నాము. అండ్ నా స్టైల్ చికెన్ కర్రీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నేనైతే ఫస్ట్ మ్యారినేట్ చేసేస్తాను. పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ నేను కర్డ్ కూడా యాడ్ చేస్తాను సో ఖచ్చితంగా. అండ్ లాస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ యాడ్ చేస్తాను. సో దీన్ని నేను మ్యారినేట్ చేసుకుంటా ప్రతిసారి. ఇది నా స్టైల్ వే ఆఫ్ ప్రిపేరింగ్. అందరు ఇదే ఫాలో అవ్వాలని లేదు, జస్ట్ నా స్టైల్లో ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పేసి మ్యారినేట్ చేసి 20 మినిట్స్ అలా లీవ్ చేసేస్తాను. అండ్ ప్యాన్ తీసుకొని ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకొని అండ్ ఉల్లిపాయలు అంతే, జస్ట్ పసుపు యాడ్ చేస్తాను. అండ్ తర్వాత డైరెక్ట్లీ మనం ఏదైతే మ్యారినేట్ చేస్తామో చికెన్ యాడ్ చేసేయడమే. ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత దాంట్లో నేను కొత్తిమీర అండ్ చికెన్ మసాలా యాడ్ చేసేస్తాను. అండ్ బాగా వాటర్ దాంట్లోనే వచ్చేస్తుంది, గ్రేవీ తక్కువ పెడతాను. సో నా స్టైల్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి వెజ్ బిర్యానీ మా ఆయనకు తినాలనిపిస్తుందంట. సో తన కోసం మాత్రమే ప్రిపేర్ చేస్తున్నారు, బికాజ్ ఇంట్లో ఆల్రెడీ మమ్మీ వైట్ రైస్ వండేశారు. అండ్ దానికి స్పైసెస్ అండ్ టమాటో అండ్ ఉల్లిపాయ అండ్ కార్న్ కూడా తను తీసుకున్నారు. అండ్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవడం, ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని వెజ్జెస్ యాడ్ చేసేసేయండి. అండ్ దాంతోపాటు స్పైసెస్ కూడా యాడ్ చేయండి. సో అది కొంచెం మనకి గోల్డెన్ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసేసుకోండి. అండ్ దీంతో పాటు మనం 1 గ్లాసే వండుతున్నారు తను, ఎందుకంటే ఆల్రెడీ రైస్ ఉంది కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకోండి. అండ్ ఫ్లేవర్ కోసం రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ హాఫ్ గ్లాస్ పాలు ఎప్పుడు కూడా తను మిక్స్ చేస్తారు, చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఈసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ దాని తర్వాత రైస్ యాడ్ చేసేసారు, అంతే. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఉడికిచ్చేద్దాము. సో ఈ లోపు నా చికెన్ కూడా ప్యారలల్లీ రెడీ అయిపోతుంది. ఫీలింగ్ సో హంగ్రీ. చికెన్ ఒక సైడ్ నుంచి ఉడుకుతుంటే నాకు స్టార్ట్ అయిపోతుంది ఆకలి. సో దిస్ ఈజ్ అవర్ డిన్నర్ ప్లేట్, చికెన్ అండ్ వెజ్ బిర్యానీ ఫర్ వీక్ ఆఫ్. అండ్ సో ఇదైతే ఎమోషనల్ మూమెంట్. మమ్మీ వచ్చి 25 డేస్ అయింది. ఈరోజు విలేజ్కి వెళ్తున్నారు, హోమ్ టౌన్కి, గుంటూరుకి. సో మార్నింగ్ నుంచి ఇదే మూడ్ ఆఫ్, మమ్మీ వెళ్తున్నారు అని చెప్పేసి. ఇంకా తప్పదు. లైక్ మమ్మీ ఎందుకో ఒక 1 మంత్ కన్నా ఎక్కువ ఉండలేరు హైదరాబాద్లో. ఆ విలేజ్ అట్మాస్ఫియర్కి బాగా అలవాటు. అండ్ ఇంకొకటి మాకేంటంటే బిగ్ రెస్పాన్సిబిలిటీ అమ్మమ్మ. సో అమ్మమ్మకి టైం టు టైం బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ చేయాలి. అమ్మమ్మ రమ్మంటే ఇక్కడికి రారు. సో మేమైతే 10:15కి అలా స్టార్ట్ అయిపోయాము. బోర్డింగ్ పాయింట్ మాకు జస్ట్ 2 కిలోమీటర్స్ అవే అంతే. అండ్ బస్ వచ్చేసరికి 10:40కి అలా ఉంది. సో వీళ్ళిద్దరిదైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది, ఫాదర్ అండ్ సన్ డ్రైవింగ్ సెషన్. సో జయాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఎప్పుడైతే మనం బయటికి వస్తామో. అండ్ మమ్మీ కూడా కైండ్ ఆఫ్ డల్ ఉన్నారు. ఇట్స్ ఓకే, ఇంకేం చేస్తాం చెప్పండి. ప్రతిసారి మమ్మీ రావడం, ఎమోషనల్ అవ్వడం నాకైతే అలవాటైపోయింది. ఈసారి ఐఎమ్ ట్రైంగ్ టు బీ మోర్ యాక్టివ్ సో దట్ మమ్మీ కూడా యాక్టివ్గా ఉంటారని చెప్పేసి. ఇది అంటే లైక్ ఎలా అంటే ఐమాన్ ఉన్నప్పటి నుంచి, మా పెద్ద బాబు పుట్టినప్పటి నుంచి మమ్మీ రావడం, ఒక 1 మంత్ ఉండడం, వెళ్ళేటప్పుడు నేను ఫీల్ అవ్వడము. ఒకప్పుడైతే కంటిన్యూస్గా ఏడ్చేదాన్ని. బట్ ఒక లాస్ట్ 2 టైమ్స్ నుంచి మమ్మీ వచ్చి వెళ్ళినా కానీ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ ది లైఫ్. ఇంకా ఎవ్రీ ఉమెన్ ఇది ఫేస్ చేసే ఉంటారు. ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్న తర్వాత మనకు ఒక ఫుల్ సపోర్ట్లా ఉంటుంది మమ్మీ వాళ్ళు వస్తే. అండ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బాధగానే ఉంటుంది, బట్ వీ షుడ్ మూవ్ ఆన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. ఇక్కడ చూడండి, జయాన్ ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నాడు వాళ్ళ డాడీతో. బస్ అయితే లేట్ అయిందనమాట, ఇంకొక 10 to 15 మినిట్స్ లేట్ ఉంది. సో మేము అట్లాగే కార్లో వెయిట్ చేసాము. సో ఇంకా వెయిటింగ్ ఫర్ ద బస్. సో మమ్మీ అయితే ఈసారి చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే లైక్ ప్రతిసారి అంత అటాచ్ అవ్వలేదు, కానీ ఈసారి నాని నాని అని చెప్పేసి ఎక్కువ అటాచ్మెంట్ అయిపోయింది తనతో. సో బాయ్ చెప్తుంది, మనోడికి అర్థం కాలేదు వెళ్ళిపోతుందని చెప్పేసి ప్లేయింగ్ మోడ్లోనే ఉన్నాడు వాళ్ళ నాన్నతో. అండ్ ఎక్కిచ్చేసాం మమ్మీకి బస్సు. అండ్ రిటర్న్ వస్తున్నాము. ఇక్కడ చూస్తే మా బుడ్డోడు నా దగ్గర ఎందుకు వచ్చాడు గెస్ చేయండి. ఎందుకంటే వాళ్ళన్న కోప్పడ్డారు. సో స్టీరింగ్ పట్టుకొని ఇబ్బంది పెడుతున్నాడు, డ్రైవ్ చేయట్లేదు అని చెప్పేసి ఒక చిన్నగా కసిరారనమాట. సో వచ్చి నా దగ్గర సెటిల్ అయిపోయాడు. అండ్ తర్వాత మాట్లాడిచ్చినా కానీ అస్సలు మాట్లాడడం లేదు, అలాగే సైలెంట్గా చూస్తున్నాడు. మరి ఇలా డల్ అయింది మమ్మీ వెళ్ళినందుక లేదంటే గౌస్ తిట్టినందుకో తెలియదులే, కానీ
సో డల్ అయితే అయ్యాడు. అండ్ కారు దిగమన్నా కానీ దిగట్లేదు. వాళ్ళ నాన్న వచ్చి పిలిచిన తర్వాత అప్పుడు దిగాడనమాట. సో ఇద్దరు వెళ్ళి డోర్ క్లోజ్ చేయడానికి వెళ్తున్నారు. ఎందుకంటే మేము వచ్చేటప్పటికి 11:15 అట్లా అయింది మమ్మీని ఎక్కించి. సో ఆ టైంకి వాచ్మెన్స్ అవైలబుల్ ఉండరు. ఆల్రెడీ వాళ్ళు స్లీప్ మోడ్లో ఉంటారు. ఇంకా మనమే క్లోజ్ చేయాలి. లాస్ట్ షాట్లో చెప్పాను కదా, ఈసారి జయాన్ లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఆ మూమెంట్ క్యాప్చర్ చేస్తానని. సో ఆ మూమెంట్ కోసం వెయిటింగ్. మనోడేమో తొందరగా రావట్లేదు. అది క్లోజ్ చేసి వాళ్ళ నాన్న అక్కడ నుంచి వచ్చేంత వరకు బాబు కదలట్లేదు మరేంటో. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిజ్ మూమెంట్. అది మీకు క్యాప్చర్ చేద్దామని చెప్పేసి. లెట్స్ సీ. వాళ్ళ నాన్న వచ్చేంత వరకు నిజంగా కదలట్లేదు. వాళ్ళ నాన్నతోనే వస్తాడంట. పిల్లలు అంతే కదా. ఇలా మనోడు 1 సెకండ్లో జంప్ అయిపోతాడు. అండ్ ఇక్కడ చూస్తే నాకు బాయ్ బాయ్ చెప్పేస్తున్నాడు. ఇంకా అవసరం లేదు, నేను లిఫ్ట్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా. ఇంకా మేము పైకి వచ్చేసాము. అండ్ పైకి వచ్చిన తర్వాత జయాన్ అయితే ప్రతిసారి డోర్ అయితే క్లోజ్ చేస్తాడు. ఈసారి వెయిట్ చేస్తున్నాడు. నేను బయట ఉన్నాను అనమాట రికార్డ్ చేస్తూ. ఏంటి దీని లోపలికి రాదా అన్నట్టు క్వశ్చన్ మోడ్లో ఉన్నాడు. సో ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ రేపటి నుంచి సబ్జా నేనే నానబెట్టుకోవాలి. ఇక్కడ కూడా మమ్మీ గుర్తొచ్చింది సడన్గా. ఇంకా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, మిక్స్డ్ ఫీలింగ్స్. ఇంకా తప్పదు అంతే. సో నేనైతే ఇంకా నా సబ్జా సీడ్స్ విత్ మినిమల్ షుగర్ తీసేసుకున్నాను. లెమన్ ఆల్రెడీ దాంట్లో స్క్వీజ్ చేసి ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు గనక నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో కీప్ సపోర్టింగ్ మీ. So we'll see you in next vlog. Take care. Bye bye.